బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో జిల్లా కలెక్టర్తో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో చేపట్టబోయే వివిధ అభివృద్ధి అంశాలపై సీఎం దిశానిర్దేశం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొనున్నారు. ప్రధానంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా అభివృద్ధి కార్యక్రమాలపై మీటింగ్లో చర్చించనున్నారు. ఈ భేటీలో కలెక్టర్లతో పాటు అదనపు కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో జిల్లా కలెక్టర్తో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో చేపట్టబోయే వివిధ అభివృద్ధి అంశాలపై సీఎం దిశానిర్దేశం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొనున్నారు. ప్రధానంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా అభివృద్ధి కార్యక్రమాలపై మీటింగ్లో చర్చించనున్నారు. ఈ భేటీలో కలెక్టర్లతో పాటు అదనపు కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు కూడా పాల్గొంటారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు ఫోన్ లైన్లో అందించి సిద్ధంగా ఉన్నారు. రాములు. సోని ఏదైతే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్తో ప్రత్యేక సమావేశం అవుతున్నారు. ముఖ్యంగా ఇటీవల క్యాబినెట్ జరిగిన సమావేశం తీసుకున్న నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అధికారులు, గ్రామీణ స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, డివిజన్ స్థాయి అధికారులు తీసుకోవాల్సిన చర్యలపైన ఇవాళ కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ తో పాటు మంత్రులు, అదేవిధంగా అదనపు కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లా కోఆపరేటివ్ సొసైటీ అధికారులు అంతా కూడా పాల్గొంటారు. ముఖ్యంగా ఒక 4 ఎజెండాల పైన ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, ఈ 4 ఎజెండాలతో కూడిన సమావేశానికి అందరూ కూడా ప్రిపేర్ అయి రావాలని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రైతు భరోసా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రైతులకు రైతు భరోసా కింద 15,000 సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు 12,000 మాత్రమే ఇస్తామని మన క్యాబినెట్ నిర్ణయంలో తీసుకుంది. దీన్ని ఏ విధంగా రైతులకు ఒప్పించాలి, ఆర్థిక పరిస్థితులు బాగాలేని దృష్ట్యా ఇప్పుడు రైతు భరోసా ఇస్తున్నామని చెప్పాలి. దాంతో పాటు భూమి లేని వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000, 6 నెలలకు 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇచ్చేందుకు కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు ఇందిరమ్మ ఇల్లు పథకం పైన కూడా ఇక్కడికి పడతా ఉంది, అంతనే కసరత్తు నడుస్తా ఉంది. దాంతో పాటు రేషన్ కార్డుల మంజూరు కూడా దిగుతుంది నేపథ్యంలో అన్ని పథకాలు కూడా జనవరి 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జనవరి 26 నుంచి పథకాలకు శ్రీకారం చుట్టాలని చెప్పి మన క్యాబినెట్ సమావేశం నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా రైతు భరోసాపై రైతుల్లో ఏమైనా వ్యతిరేకత వస్తుందా, ఇంకా ఏమనుకుంటారు, ఎలాంటి రైతులు ఏ విధంగా ప్రభుత్వం పైన ఉన్నారు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా పథకం ప్రతి భూమి ఉన్న వారికి వ్యవసాయ యోగ్యంగా భూములకు ఇస్తారు కాబట్టి ఇప్పుడు కేవలం పంట పండించే రైతులకే ఈ రోజు రైతు భరోసా కింద ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాబట్టి ఇవన్నీ విషయాలను కూడా, ఇవన్నీ అంశాలను కూడా ప్రభుత్వ అధికారులు పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రజల్లోకి ఈజీగా తీసుకెళ్లాలి, సమిష్టిగా తీసుకెళ్లాలి, ప్రజాపతి కలుపుకొని పోవాలని చెప్పి చర్చించాల సమావేశం ఏర్పాటు చేశారు. ఎందుకంటే వచ్చే నెలలో ప్రభుత్వం వైపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతా ఉంది. ఇప్పటికే తెలంగాణ సర్వే పూర్తయింది. డెడికేటెడ్ కమిటీ కూడా నివేదిక ఇచ్చింది. దాంతో పాటు రెవెన్యూ సంబంధించిన అంశాలు కూడా ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్ కూడా నిన్ననే గవర్నర్ ఆమోదం వచ్చింది. ఇవన్నీ అంశాలు కూడా ఈ రోజు ఈ కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం కింది స్థాయి వరకు ఏ విధంగా అమలు చేయాలి, ఏ విధమైన చొరవ తీసుకోవాలని దానిపైన దిశానిర్దేశం చేస్తారు. థ్యాంక్ యూ రాములు.